కమ్యూనికేషన్ జర్నలిజం చేయాలనేసి చాలా నిజం అండి. ఇంటర్ అయిపోయినాక నాకు అది చేపించింటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉండేదాన్ని నేను. నెక్స్ట్ ఇప్పుడు నేను చేస్తాను మాస్ కమ్యూనికేషన్. ఖచ్చితంగా మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేస్తేనే జర్నలిజంలో రాణించగలరా? అంటే నాకు నాలెడ్జ్ అనేది చాలా ఇష్టం నాగరాజు గారు. ఈ మాస్ కమ్యూనికేషన్ చేస్తే జర్నలిజం చేస్తే ఎలా ఆలోచించాలి, ఆలోచన ఎలా వెళ్తుంది, నాకు ఒక సందర్భంలో 3-4 టైప్స్ ఆలోచించడం ఇష్టం. ఇలా వెళ్తే ఇలా 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 అవుతాయి ఇలా అవుతాయి అని చెప్పి. మీరు ఏం చదువుకుంటే ఇంత నాలెడ్జ్ సంపాదించారు? అది నాకు తెలియదు, జీవితం చదివా నేను. మరి జీవితం చదివితే నాలెడ్జ్ పెరుగుతుంది కదా, జీవితమే పాఠాలు నేర్పుతుంది కదా. మాస్ కమ్యూనికేషన్స్ కూడా ఉండాలి. తెలివి అనేది నా జీవితం సరిపోదు, అక్కడ ఇంకొక అనుభవం కూడా తెలియాలి. అనుభవం ప్రాక్టికల్ గా మీరు చేశారు, మీరు చేసే ప్రాక్టికల్ అక్కడ థియరికల్ గా ఉంటుంది. అక్కడ థియరీని మళ్ళీ ప్రాక్టికల్ చేయాలి. మీరు థియరీ చదవక ముందే ప్రాక్టికల్ చేసేసారు మీరు, ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా బీసీజే ఎంసీజే చేయాల్సిన అవసరం లేదు. మన ఒక్క అనుభవం సరిపోదు, వేరే వాళ్ళ అనుభవంలోకి కూడా వెళ్ళాలి. సో ఆ అనుభవంతో కూడా ఎలా ఉంటుందో అనుభవం అయిపోతుంది. బీసీజే ఏం చేస్తారు, చేసిన తర్వాత లాస్ట్ లో ప్రాక్టికల్. మీరు సెటిల్ అయ్యారు, మీరు అలానే అంటారు నేను బాగా సెటిల్ అవ్వాలి, నాలెడ్జ్ సంపాదించాలంటే బాగా దండికి తీసుకొని వచ్చారు. ఎక్కడ దండిగా తెచ్చాను, ఇంకా అకౌంట్లు ఇప్పటివరకు నేను ఏటీఎం కార్డు కూడా వాడలేదు, అడగండి నా పాస్వర్డ్ కూడా తెలియదు. వారానికి బిగ్ బాస్ లో గర్చిపోయానే, నాకు గుర్తులేదే. 20,000 అవునా? తెలీదు, నిజంగా నాకు లెక్కలు రావు. 20,000 ఎన్నో కొన్ని వచ్చాయి కానీ లెక్కలు తెలియదు నాకు. ఎందుకు మీరు టాప్ 4 లో ఉన్నప్పుడు 10 lakhs ఆఫర్ వచ్చింది కదా, ఎందుకు తీసుకోలేదు? 10 lakhs నేను షోకి వెళ్ళక ముందు ప్రేక్షకులకు ఎవరికి తెలియదు, నిజం అంటే చాలా తక్కువ తెలుసు, నేను ఒప్పుకుంటా. కానీ వారం 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 సేవ్ అయ్యే కొద్దీ టాప్ 5కి వచ్చేసరికి ప్రేక్షకులు నన్ను ఇంత ఇష్టపడుతున్నారని నాకు క్లారిటీ వచ్చేసింది. లేకపోతే టాప్ 5లోకి నేను రాను, ఓట్లు పడకపోతే. ఆ క్లారిటీ వచ్చినప్పుడు నాకు ఏ పొజిషన్ ప్రేక్షకులు ఇస్తున్నారు అనేది తెలుసుకునే క్లారిటీ నాకు కావాలి. నా వరకైతే నాకు అది ఇంపార్టెంట్, అందుకే నేను తీసుకోలేదు. డబ్బులు ప్రయారిటీ కాదు ఆ టైంలో అయితే, నాకు డబ్బులు ప్రయారిటీ కాదు ఆ టైంకి. ఒకవేళ టాప్ 3 వరకు ఉండి నేను తీసుకునేదాన్ని కాదండి. 25 lakhs కూడా తీసుకునేదాన్ని కాదు, నేను చెప్తున్నా కదా. నా ప్రేక్షకులు తీసుకున్నాడు, అది తన ఇష్టం. తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో నాకు తెలియదు కదా. మీకు సోహెల్ ఎలా పరిచయం? సోహెల్ బిగ్ బాస్ కే పరిచయము. బిగ్ బాస్ కి ముందు అమరే కలిపాడు అనమాట. అమర్దీప్ మిమ్మల్ని సోహెల్ కలిపాడు. మేము ఫోన్ లో ఒక మామూలుగా హోటల్లో విండో టు విండో ఉండే, నువ్వు కూడా వస్తున్నావు, ఓకే మన ఇద్దరం సపోర్ట్ గా ఉందాం అని అనుకున్నాం. ఎంత సపోర్ట్ గా ఉన్నామంటే చాలా బాగున్నారు, మామూలుగా లేదు అసలు. అయ్యో ఎందుగా అయ్యా అనుకున్నాం. నాగార్జున తక్కువ సమయంలో ఒరే రారా పోరా పోయే రాయే అనేంత చనువు ఏర్పడిందా? సోహెల్ దగ్గర ఉంది అది మనస్తత్వం, అందరితో కలిసిపోయే అబ్బాయి. రావే నేను చెప్పాను కదా ఇంతగా, నేను కొందరిని అలా పిలుస్తాను, కొందరిని ఇలా పిలుస్తానని. నాకు కూడా ఎక్కడో మైండ్ సెట్ అలా సెట్ అయిపోయింది అబ్బాయి భాషకి, స్టైల్కి. కానీ అందరితో సర్దుబాటు దూరంలో వెళ్ళి హర్యానా మాత్రం సోహెల్ విషయంలో మాత్రం ఇట్లా చాలా జోష్గా వెళ్ళారు మీదకి, ఏ విషయంలో కూడా అసలు ఏమో మరి, అంటే ఒక్కొక్కరు గేమ్ ఒక్కొక్కలా ఉండేది. సో నాకు సోహెల్కి అలా ఉండిందేమో. అంటే అది ఓన్లీ గేమ్ మాత్రమే. ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు మేము ఇంకా మొన్ననే మాట్లాడుకున్నాం, ఏంటి మన గురించి ఇంత మంచి వీడియోస్ బయటకు వచ్చినాయి, సోహెల్ చాలా మంచిగా అనిపిస్తుంది, అయ్యో అనవసరంగా గొడవ పడ్డామే అనుకున్నాం. కానీ మనకి గొడవ పడ్డందుకే ఇట్లా అయ్యిందేమో కూడా తెలియదు కదా. ఎండ్ ఆఫ్ ది డే రియల్గా మేము ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. హర్యానా అండ్ అవినాష్ కాంబినేషన్లో అవియానా వచ్చింది కదా, అవియానాగా మారిపోయింది కదా. ఇద్దరు కాంబినేషన్లో మొన్న ముక్కు అవినాష్ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు కదా, దాంట్లో ఏ డేట్ విత్ హర్యానా అని అందరినీ కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేసి, ఏంది డేట్ విత్ హర్యానా ఉంది, ఏంటిది ఈ ప్రోగ్రామ్ అనేసి. కానీ ఆ ప్రోగ్రామ్ అంత వేరే చూసా, కానీ క్యాప్షన్ మాత్రం చాలా బాగుంది, డేట్ విత్ హర్యానా అనేది. అది నాకు తెలిసి అవినాష్ శ్రీముఖి గారి ఐడియా, అది ఇద్దరిది ఐడియా. సో వాళ్ళిద్దరు కలిసి చేశారు. ఈ సందర్భంగా అవినాష్ అండ్ శ్రీముఖి, ఐ జస్ట్ లవ్ యూ బోత్. శ్రీముఖి స్పెషల్లీ అబౌట్ యూ, యు ఆర్ సో డౌన్ టు ఎర్త్. నేను కలవక ముందు ఐ వాజ్ లైక్, ఓ యాంకర్ చాలా బాగుంది, చాలా స్పోర్టీగా ఉంది, ఈ ఉమెన్ చాలా బాగుంది అనుకున్నాను. బిగ్ బాస్కి వెళ్ళాక నీ పర్సనాలిటీ తెలిసాక, ఓ షీఈస్ వెరీ ఇన్స్పైరింగ్ అనుకున్నా. బట్ నిన్ను కలిసాక, యు ఆర్ ఎ వెరీ గుడ్ కేర్ టేకర్, ఐ లవ్ యూ సో మచ్, సీరియస్లీ టెల్లింగ్. నేను నీకు ఒక 2 times 3 times కలిసా. నిజంగా చెప్తున్నా, శ్రీముఖి గారు ఆమె ఒక లెవెల్లో ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. నేను బిగ్ బాస్ వల్ల తనకు పరిచయం, తను నాకు కనెక్ట్ అయ్యారు. ఓకే, నేను అవినాష్కి చాలా గ్రేట్ తను, ఎందుకంటే అవినాష్ జబర్దస్త్ షోకి డబ్బులు కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే నన్ను ఎలా ప్యాంపర్ చేస్తారు తెలుసా. హెల్ప్ చేశారు నాకు కొన్ని, నేను తనని 2 times కలిసిన. లిటరలీ షీల్ టేక్ కేర్. నేను ఎప్పటి నుండో తనకు తెలుసు అన్నట్టు, అంటే తన నేచర్ అలాంటిది. ఐ లవ్ యూ శ్రీముఖి. పర్సనల్ కూడా ఇప్పటివరకు చెప్పలేదు, నేను తను కలిసిన ఒక 2 times కలిసాను అనుకుంటా. ఈ సందర్భంగా చెప్తున్నా, యు ఆర్ ద బెస్ట్ శ్రీముఖి.
ట్రస్ట్ మీ. ఓకే ఓకే. అండ్ అవినాష్కి శ్రీముఖి గారికి ఇది ఐడియా వచ్చింది, వాళ్ళే ప్లాన్ చేశారు, నేను వెళ్ళా, వి డిడ్ ఇట్. ఏదైనా తొందరగా మీరు ఆకలింపు చేసుకుంటారనేది బిగ్ బాస్ ద్వారా తెలిసింది. ఏదైనా కూడా ఒక మనిషిని ప్రేమించాలన్నా వ్యతిరేకించాలన్నా కూడా అంతే స్పీడ్గా ఉంటారని. అంటే అవినాష్ కన్నా ముందు సోహెల్ పరిచయం అయ్యారు, సోహెల్తో ఎప్పుడు గొడవే, కానీ తర్వాత అవినాష్ పరిచయం అయ్యారు. అవినాష్తో ఆ స్నేహం అనేది చాలా పెరిగిపోయింది బాగా. ఎంతలంటే అవినాష్ మీకు తినిపించడము, అవినాష్ ఒకసారి ఎలిమినేట్ అవుతున్నాడు అనగానే బోర్మని మీరు ఏడ్చడము, అవినాష్ ఏం చేసుకోవద్దు, నేను వస్తాను బయటికి, నేను వచ్చిన తర్వాత నేను చూసుకుంటాను అన్నీ, నువ్వేం భయపడద్దు, నేను ఉన్నాను మీకు అని అంతా ధైర్యంగా అంతా ఏడ్చారు. అవినాష్ మళ్ళీ తిరిగి లోపలికి వచ్చేంత వరకు గుక్కపట్టి ఏడుస్తున్నారు. ఎందుకు అంతలా బాధపడ్డారు? అంతా ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఏర్పడిందా? నా ఫ్రెండ్ కదా, ఆ హౌస్లో అందరు నామినేట్ చేసినా నా ఫ్రెండ్ నన్ను నామినేట్ చేయలే. ఓకే. అండ్ అందరూ ఒక విధంగా గేమ్ ఆడుతున్నా కూడా ఈ అమ్మాయి ఎందుకు ఇలా ఆడుతుందని చెప్పి డీప్గా నన్ను దగ్గరగా చూసింది అవినాష్. నాకు జ్వరం వచ్చినప్పుడు నన్ను చూసుకుంది అవినాష్, నాకు ఆకలి వేసినప్పుడు ఫుడ్ పెట్టింది అవినాష్. అంత కేర్ టేకర్గా నన్ను చూసుకున్నప్పుడు నా ఫ్రెండ్ వెళ్ళిపోతే నాకు బాధ ఉండదా? ఇంకా నేను చాలా తక్కువ మందికే కనెక్ట్ అవుతా, అందరితో ఫ్రెండ్లీగా ఉన్నా కూడా. సో నాకు అన్ని చేసిన అబ్బాయికి నేను ఎలా ఉండాలి, యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్గా ఎప్పుడు తనతో ఉండాలి కదా. సూటిగా ఒక ప్రశ్న అడుగుతా, ప్రేమ లేదు ఏమి లేదు, లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో అని మీరు కలలుగా అంటున్నారు, అది అవినాష్లో ఏం లేదు. మీరే అన్నారు కదా నన్ను ఒక కేర్ టేకర్ గా చూస్తాడు, రిలేషన్షిప్ వేరు. ఆ స్నేహము పెరిగి పెరిగి ప్రేమగా మారుతుందని గ్యారంటీ ఏంటి? అది భవిష్యత్తుకు వదిలేద్దాం. అంతేనంటారు? అంతంటే ఆర్యానా 1 year టైం పెట్టారు, ఆ 1 year లో నేను పెళ్లి చేసుకుంటా బాబు, ఇంకెంత కాలము పెళ్లి చేసేసుకోవాలని ఆర్యాన గారు. ముక్కు అవినాష్ కూడా 6 months to 1 year లో నేను పెళ్లి చేసుకుంటాను. ఇద్దరి యొక్క ఆలోచన ఒకే విధంగా ఉందన్నమాట. ఈ జర్నీ ఒక 6 నెలలు ఇలాగే కొనసాగితే ఆర్యానా అవినాష్ అవియానాగా మారిపోతుంది కదా. ఇంకా ఇప్పుడు వచ్చిన ఇప్పటికైతే మారదు, భవిష్యత్తు ఎందుకంటే సమయం సందర్భం అన్నిటికీ సమాధానం చెప్తుందండి. దేనికి మనం కంగారు పడకూడదు, ఇదైపోద్ది అదైపోద్ది అని అన్నీ అనుకుంటాం, కానీ కొన్నిసార్లు ఏవి అవ్వవు. చూద్దాం ఒకవేళ ఫ్యూచర్లో ఏమవుతుందో. అంటే ఇది అవినాష్లో ఉన్న క్వాలిటీస్ అమర్దీప్లో కావచ్చు, వినయ్లో కావచ్చు లేవంటారా? వినీత్ గురించి అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది, ఎందుకంటే వినీత్ నాకు అమ్మలా అంటాడు, మా అమ్మ తర్వాత అమ్మలా అంటాడు. అమర్ ఈజ్ మై ఫ్రెండ్, నెక్స్ట్ బార్డర్ మాకు ఎప్పుడు ఉండదు. మేము యాక్చువల్లీ లిటరల్లీ కొన్ని పర్సనల్గా డిస్కస్ చేసుకుంటాం, చెప్పలేము. సో తన లైఫ్ స్టైల్ ఏంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి. నాకు స్నేహితులు అంటే స్నేహితులే, అది ప్రేమగా మారినప్పుడు చూసుకుందాం, కానీ ఇప్పుడైతే స్నేహం అంటే స్నేహం. వినీత్ అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి మీతో మాట్లాడు, ఓకే అతను వచ్చినప్పుడు ఆయన ఏం భయపెట్టేశారు ఒకటేసారి, ఏం పక్కన వాళ్ళతో మాట్లాడు, వినీత్ నాతో మాట్లాడు, నాతో చాలా రోజులైంది నా వాళ్ళని చూసి, సో నువ్వు అటు చూడకు అంటే మళ్ళీ 5 నిమిషాలు బిగ్ బాస్ వెళ్ళిపోమంటాడు అని చెప్పేసి ప్లీజ్ నాతో మాట్లాడు, నన్నే చూడు, ఎందుకంటే నాకు తెలుసు 5 నిమిషాల కంటే వెళ్ళిపోమంటారని. నేనేమో అప్పటికి ఫుల్ అందరినీ గేమ్ ఆడుతున్నా, అన్ని మెంటల్గా ఇదైపోతున్నా, నా ఫ్రెండ్ని చూసుకుంటున్నారే, నా వాళ్ళని చూసుకుంటున్నా. ఆయన 6 అడుగులు బాహుబలి టైప్ లో ఉన్నాడు, ఆర్యానా చూస్తే కరెంటు తీగలాగా బక్క చక్కగా ఉంది. ఊర్లో ఫ్రెండ్ మేము, మీరు ఇంత బక్కపల్చి ఉన్నారు, ఆయన చూసి 6 అడుగులు ఆజాన్ బాబుడు ఆయన కూడా బెదిరించేశారు అసలు. నేనేంటో పాపం నా చుట్టుముట్టున్న వాళ్ళు నా కోసం కాంప్రమైజ్ అయి ఉంటారు. ఇది నేనేంటంటే మంచిదాన్ని వాళ్ళ ఫీలింగ్, అంతే, అది కేవలం వాళ్ళ ఫీలింగే. నా కోసం నన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను వదులుకోలేరు నాగరాజ్ గారు, అందుకే అవినాష్ కూడా పాపం మీ దగ్గరకు వచ్చి ఆ రోజు చాలా రిక్వెస్ట్ చేశాడు వచ్చి, ప్లీజ్ ప్లీజ్ ఏదో పొరపాటున అన్నా కూడా లేదు నేను డిస్టర్బ్ అయ్యాను, నేను నీతో తిరిగి మాట్లాడాలంటే కొంత టైం పడుతుంది నాకు, లేదు నేను ఇప్పుడు వెళ్ళాను. పాపం బ్రతిమాలి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకోడు అవినాష్. ఎందుకు అంతలో ఏం బాధించింది మిమ్మల్ని అసలు? అంతే, స్నేహంలో కొన్నిసార్లు గొడవ ఎక్కువైపోతే ఇంకా గొడవలు ఎక్కువైపోతున్నాయి, సైలెంట్ గా ఉందాం అనుకుంటాను నేను. ఎంత టైం పట్టింది మళ్ళీ అవినాష్తో మాట్లాడడానికి హౌస్ లో? తెలీదు, వెంటనే నెక్స్ట్ డే మాట్లాడేసాను అనుకుంటాను. మాకైతే చూపించారు కదా అదంతా కూడా, ఎంత టైం పట్టింది, ఏం కథ అనేది.